ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. అటువంటి దేవాలయం దినాభివృద్ధి చెంది ఈరోజు ఆయన భక్తులు కోట్లాది మంది ఒక భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా అటువంటి భక్తులంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 2024 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల ఆ యొక్క దేవాలయానికి అప్రతిష్ట పాలు చేయాలో అంతకంటే ఇంకా ఎక్కువే చేస్తున్నారు. ఈరోజు పవిత్రమైనటువంటి దేవాలయానికి దానికి ఎవరైనా సరే ఒక ధర్మకర్తల మండలి ఉండాలంటే గినా అతనికి కొద్ది సచ్చీలుడై ఒక దేవుడి మీద భక్తుండి అన్ని రకాల అర్హత కలిగినటువంటి వారికి ఇస్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ బొల్లినేని ఈ నాయుడు రాజగోపాల్ నాయుడు ఏ అర్హత ఉందని మరి అతని చైర్మన్గా నియమించడం జరిగిందో అది చంద్రబాబు నాయుడు గారే జవాబు చెప్పాలి. ఏ అర్హత ఉంది అతనికి ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అంటే కదా మోర్ దెన్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. అతని అర్హత ఏముంది ఒక్కటి చెప్పాలి. అర్హత ఉండేది ఒక్కటే అతనికి. ఒక TV5 ఛానల్ పెట్టుకున్నాడు. ఆ TV5 ఛానల్లో చంద్రబాబు చెప్పేటువంటి మోసాలన్నీ కూడా హైలైట్ చేసేయాలా, అతను చెప్పే అబద్ధాలన్నీ హైలైట్ చేయాలా, అన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయాలా, అతన్ని విమర్శించాలా, అతని పరిపాలన అన్ని రకాల అభివృద్ధి సంక్షేమాలు జరిగినా సరే జరగలేదని చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి బురద చల్లాలా. చేస్తున్నాడు కాబట్టి ఆ కృతజ్ఞతతోనే ఈరోజు బిఆర్ నాయుడిని చైర్మన్గా నియమించాడు. మరి ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేదు. మరి మొన్న ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాసం దగ్గర టోకెన్లు ఇచ్చేదానికి పెడితే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ టీటీడీ అంటే నాకు కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొన్ని వేల మంది పోలీసు బలగం ఉంది. మరి అక్కడ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేక చేతకాక చొక్కిసలాట్లో 6 మంది చనిపోయినారంటే కన్నా సిగ్గుచేయట్లేదా? కనీసం 6 మంది చనిపోయినా కానీ ఫెయిల్యూర్ కింద మరి టీటీడీ బోర్డు చైర్మన్ రాజీనామా ఇవ్వాలి కదా. ఇచ్చాడా? దాన్ని చంద్రబాబు నాయుడు సమర్థించి అక్కడ ఉన్నటువంటి ఈవోనో ఎవరినో ట్రాన్స్ఫర్ చేశాడు. అంతకు తప్పక మరి చైర్మన్కి బాధ్యత లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో SVBC ఛానల్ ఉన్నది. SVBC ఛానల్ పృథ్వీరాజ్ అని చైర్మన్ అన్నాడు. అతని మీద ఒక చిన్న కంప్లైంట్, ఆడియో కూడా కాదు వీడియోలో ఏదో వచ్చిందని చెప్పేసి, అదే ఆడియోనే, వీడియో కాదు ఆడియోతో వచ్చిందనే, ఆడియోలో ఏదో మాటలు విన్నాయని వెంటనే తొలగించినాడా లేదా? వెంటనే తొలగించినాడా లేదా? ఆడియోలతోనే తొలగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వేళ వీడియోలో అకృత్యాలు చేసేటువంటి బిఆర్ నాయుడు చూసి కూడా పబ్లిక్లో అందరికీ తెలిసి దాని మీద కూడా నువ్వు చర్యలు తీసుకోవడం లేదంటే
మరి నిజంగా ఇది పరిపాలనేనా? అటువంటి వాళ్ళు వెనకబడి పెట్టుకొని నిన్న ఒంటిమిట్ట బ్రహ్మాండమైన నవమి ఉత్సవాలు కళ్యాణం జరిగింది శ్రీరాములవారి. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో నువ్వు అతన్ని వెనకబడి పెట్టుకొని వెనకబడి పెట్టుకుని వాటికినా ప్రజలు ఏమంటున్నారు అర్థం చేసుకో. చీకొడుతున్నారు ప్రజలు, చీకొడుతున్నారు. ఏమిటి అతని అర్హత ఏమిటి? అటువంటి ప్రవర్తన కలిగినటువంటి అతని చైర్మన్గా కంటిన్యూ చేస్తున్నారంటే కదా. ఇంతకుముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, ఎవరి మీద ఇటువంటి లేవు, ఎవరి మీద ఇటువంటి ఆరోపణలు లేవు. రెడ్ హ్యాండెడ్గా దొరికినావు. వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. కనీసం అది చూసినా కానీ నువ్వు అతను తొలగించి నివాళి పెట్టుకో, ఇంకొకరి పెట్టుకో, ఎవడంటాడు నిన్ను? మీ గవర్నమెంట్ ఉంది, నీ ఎవరిని ఇష్టపెట్టు. ఆ పెట్టే గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న పెట్టాల్సినటువంటి మనిషిని మంచోళ్ళు పెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు నీకు తానా తందాన భజానా కొడుతున్నా అని చెప్పేసి అటువంటి వాళ్ళు పెట్టుకుంటే మరి ఇప్పటికైనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు. ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లేదా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క దేవులంలో ఒక పూజలు నిర్వహించి ఆ దేవునికైనా చెప్పండి చంద్రబాబు నాయుడికి బుద్ధి మార్చుకోమని, ఇటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా చేయమని చెప్పి దేవుని ప్రార్థించండి. అటువంటి వారు తీసే ఏమైనా మంచి గుణతలు పెట్టమని చెప్పండి. మేము ఈరోజు కాలు ఇచ్చాం. శ్రీనగర్ దగ్గర ఒక వెంకటేశ్వర దేవాలయం ఉంది. ఉదయాన్నే 10 గంటలకు 11 గంటలకు అక్కడికి వెళ్ళి ఒక గుడిలో ప్రార్థన చేసి మరి బయటకు వచ్చి ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి నేను మా వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను. మేము నేరం చేస్తున్నామా? మేమన్నా నక్సలైటమా? ఏమైనా తప్పు చేస్తున్నావా? మరి అటువంటి కార్యక్రమం చేస్తుంటే నాకు పొద్దున్నే వాకింగ్ పోయించాను. మా ఇంటికాడ పొద్దుట్లో 7 గంటలకి మా దగ్గర పోలీసులు ఉన్నారు. నోటీస్ ఇచ్చినారు. నేను దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకూడదట. కింద పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా దేవుళ్ళ దగ్గరికి పోకూడదంట, వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టకూడదంట. ఇదేనా పరిపాలన? అవునా? నువ్వు తప్పు చేసినప్పుడు ఖండించే మాకు హక్కు ఉంది. ఎవరు తప్పు చేసినా ఖండిస్తాం, ఎవరు మంచి చేసినా పొగుడతాం. ఈరోజు బుజ్జికి మంచి అవార్డు వచ్చింది, పొగుడతాం. తప్పు చేసినారు ఖచ్చితంగా విమర్శిస్తాం. ఇటువంటి మాకు అడ్డురావు. అయినా డిపార్ట్మెంట్ గౌరవించాలనే ఉద్దేశం మీద సరే ఇక్కడే పెట్టుకుందాం అని చెప్పేసి ఈ స్వామికే చెప్పుకుందాం అంటే మన లోకల్ స్వామికే అంత దూరం ఎందుకు లేని చెప్పేసి మేము ఇది అనుకుంటున్నాం. నాకు ఒక్కరికే కాదు, మా వైస్ చైర్మన్ భరత్కి ఇచ్చారు. ఇది మీ నోటి చేయి. అట్నే షరీఫ్కి ఒకటి ఇచ్చారు. తర్వాత కాజీపేటలో పోలీసులు మా ఈరగాడికి పోయినారు. తర్వాత అన్ని మండలాల్లో కూడా పోలీసులు అందరికీ శ్రీముఖాలు పంపిస్తారు. అంటే ఏమనుకుంటున్నారు మాకు అర్థం కాదు. ఇదేనా మీ పరిపాలన? మీరు చేసే తప్పులు ప్రశ్నించే హక్కు మాకు లేదా? మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా కానీ కూడా మేము ఊకొట్టాలనా? మేము ఒక్కటే చెప్తున్నాం, అధికారులు కూడా చెప్తున్నా, ఇటువంటి నోటీసులు ఏమీ కావు మాకు. అవసరమైతే రోడ్డు మీదకి వస్తాం, స్టేషన్ కానీ బయట ఇస్తాం. ప్రజల హక్కులు ఏ పరిస్థితిలో హక్కులు కాపాడే విధంగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మరి ఇంకా బీఆర్ నాయుడు గురించి మనం ఒక్క దఫా చెప్పుకుంటే ఈ యొక్క బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత మనం చూసాం తిరుమలలో పారిశుద్ధ్యం బొత్తిగా లేదు, పారిశుద్ధ్యం బొత్తిగా లేదు. సాక్షి పేపర్లో ఖాళీ బాటిల్ విస్కీ బాటిల్ ఆడ దొరికితే ఫోటో తీసి పెడితే సాక్షిలో అవి వేరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారని చెప్పేసి మా మీద దండయాత్ర చేస్తారు. పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకుపోయాడు పెట్టారుకో, నీ సెక్యూరిటీ ఏం చేస్తుంది కింద? ప్రతి ఒక్కరు వెళ్ళే వాళ్ళందరూ కూడా అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నారు కదా. మరి మీ వాళ్ళు మీరు సెక్యూరిటీ ఫెయిల్ అయినట్టే కదా. పైన బ్రాందీ షాపులు జరుగుతున్నాయి, ఈ యొక్క బెల్ట్ షాపులు పెట్టుకొని తిరుగుతున్నారు. మరి అన్నిటికి మించి ఆ యొక్క క్యూ లైన్లలో సరిగా సౌకర్యాలు ఏమని అడ్డం తిరుపుకొని ధర్నా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. పేపర్లో క్లియర్గా వస్తూ ఉంది. ఇక్కడే కాదు, మన శ్రీశైలంలో ఏమైంది? శ్రీశైలంలో లాఠీ చార్జ్ తీసుకొని భక్తులను కొట్టడం అంటే కినా మళ్ళీ రౌడీలా, నక్సలైట్లా? దేవుని దగ్గరికి భక్తితో దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళు లాఠీ చార్జ్ చేయించాను. ఇదేనా మీ ప్రభుత్వ లక్షణం? మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అతను తప్పించకపోతే ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలకు అన్ని రకాల ఇటువంటి అనర్హుడు ఉండకూడదని చెప్తాం. అవసరమైతే ఆందోళన కార్యక్రమం చేసేదాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి నేను చెప్తాను.